రే సూర్యగా కొంచెం చూసి పానిరా. ఇక్కడ నా గడగలు ఆడిపోతుంది రోయ్. చెయ్యి అసలే కంపు. ఆగండి సరుకు చెరిదేరి పడి సూర్యులోకి పోదాం. సంక్రాంతి రోజు కూడా సరదా లేకుండా పోతుంది. సరుకు జాతి చూస్తున్నారా? చూస్తున్నాం. గుర్తుంచుకున్న విషయాలన్నీ చెప్పేశాను. మర్చిపోవాల్సిన విషయాలు కూడా చెప్పేస్తాను. నా 10 ఏళ్ళకే మా నాన్న పోయారు. 17 ఏళ్ళకి ఇంటర్ పోయింది. 20 ఏళ్ళకి మావయ్య ఐస్ ఫ్యాక్టరీలో వాచ్మెన్ జాబ్ ఇప్పించాడు. అది పోయింది. ఇంకెలా కుదరదని మనం సొంతంగా వ్యాపారం పెట్టుకున్నాం. కోడిపెంట వ్యాపారం. కోడిపెంట వ్యాపారం ఏంటి అనుకుంటున్నారా? మనుషులకి చేపలంటే ఎంత ఇష్టం, చేపలు కోడిపెంటలో పురుగులంటే అంత ఇష్టం. మా కోనరం చుట్టూ చేపల చెరువులే కదా, వాటిని ఇలా క్యాష్ చేసుకున్నాం అనమాట. కోడిపెంట వ్యాపారం ఒకటే కాదు, సీజన్ బట్టి అవసరం బట్టి అన్ని పనులు చేస్తుంటాయి. ఏం చేసినా పర్లేదు, ఒకటి కడుపు కొట్టకుండా మన కడుపు నింపుకోవాలి. అమ్మని సంతోషంగా చూసుకోవాలి. రే అర్జెంట్ రా బాబు, ఓసారి బండి ఆపరా. అయ్యో సరికంగా కింద పడిపోతుంది రోయ్. చూసావరా, మనకంటే కోడి పెంట ఎక్కువైపోయింది ఇడికి. సరుకు జాగ్రత్త చూసుకోమన్నా. ఇదేదో పెద్ద ఫారెన్ సరుకు మరి. రే ఎక్కువ మాట్లాడేవు అనుకో, వాసనతో పాటు టేస్ట్ కూడా చూపించేస్తాను. రోజంతా ఆమ్లెట్ లేస్తా కూర్చుంటావు. అద్దవ్వా మెల్లగారా బాబు, అప్పటికి బాగుపడరు. నేను పెద్దయ్యాక ఎలా ఉన్నానో చూశారు. నా మరదలు ఉమాదేవిని కూడా చూడండి. ఇది చూడడానికి అమాయకంగా సున్నితంగా కనిపిస్తుంది, కానీ ఇది పెద్ద కంచు. ఏంట్రా ఏమైందిరా? అటు చూడు. నీ మరదలు ముగ్గులు బాగా వేసిందిరా. అబ్బా ముగ్గు భలే వచ్చింది కదా. ఈ ముగ్గుల పోటీలో వేస్తే నాకే ఫస్ట్ ప్రైజ్. పద పువ్వులు కోసి గొబ్బెమ్మలు పెడదాం రా. నేను రాను. పోవే కుళ్ళు మొద్దానా. బొమ్మాలి నిన్ను వదలా. ఇట్టెక్కడికి రా మళ్ళీ? దాని ముగ్గు మీద గొబ్బెమ్మలు పెడతాను చూడు. ఇది గొబ్బెమ్మ కాదు, గొబ్బ అమ్మమ్మ. అయ్యో మీ అక్కేదే లోపల పూలుకొస్తుంది. వచ్చా అమ్మదేవి, నీ ముగ్గుకి ఫస్ట్ ప్రైజ్ ఇచ్చా. దా వచ్చి తీసుకో. ఏంట్రా ఏం చేసావురా? ఆగరా కంపెదవా, చంపేస్తాను నిన్ను. చంపుతానంటే ఆగుతారు మరి. మూడు పెంటదవా. అత్తయ్య అత్తయ్య అత్తయ్య. ఏంటే సూర్య ఏం చేశాడు తెలుసా? ఏం చేశాడే? నా ముగ్గు మీద కోడి పెంట వేసేసాడు. అయ్యయ్యో, ఏడాడు పిలుచుకురాపో. వెళ్ళిపోయాడు సచ్చునుడు, మొత్తం పాడు చేశాడు. పోనీలే, నేను సాయంత్రం నీకు మళ్ళీ మంచి ముగ్గేసి పెడతానులే. అవతల పనులున్నాయమ్మా, నేను వెళ్తాను. అత్తయ్య మిమ్మల్ని. ఇంట్లో పండగ పనులన్నీ అలాగే ఉన్నాయే, నువ్వేమైనా చేసి పెడతావా నాకు? నీ ముగ్గు తర్వాత వేసి పెడతాలే. అత్తయ్య